వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం. ఇక పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు సురేఖ పొన్నం, తరలి వచ్చిన వేలాది మంది భక్తులు మరియు శివ సత్తులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బీజేపీ కొత్త రాష్ట్ర సారథిగా నిన్న రామచంద్రరావును ఎంపిక చేసింది బీజేపీ. ఇక బీజేపీని బలోపేతం చేస్తాం, ఇక పార్టీని అధికారంలోకి తేవాడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇక రామచంద్రరావు తర్వాత పార్టీలో కొత్త పాత పంచాయతీ లేదు, ఒకవేళ ట్రోల్ చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు మొదటి రోజు. తర్వాత కిషన్ రెడ్డి నుంచి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు రామచంద్రరావు. ఇక రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరాడతామని, ఇక రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఇక తాను పేరుకే పార్టీ స్టేట్ చీఫ్ ని అని, ఎప్పటికీ కార్యకర్తకి ప్రజలు సేవకుడిగా ఉంటానని బీజేపీ స్టేట్ చీఫ్ సోమవారం ఏకగ్రీవం ఎన్నికంగా రామచంద్రరావు మంగళవారం హైదరాబాద్ మన్నెగూడలో జరిగిన సభలో కేంద్ర మంత్రి, పార్టీ ఎన్నికల పరిశీలనాధికారి శోభా కరందాన్ల జేనియా పత్రాలని అందజేశారు. ఇక అనంతరం రామచంద్రరావు కిషన్ రెడ్డి బీజేపీ జెండాను అందించి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో జనసంఘ్ అభ్యర్థిగా 1000 ఓట్లు మాత్రమే వచ్చినా ఆనాడు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారని అన్నారు రామచంద్రరావు. అయితే మొదటిగా ప్రస్తుతం అయితే ఎన్ రామచంద్రరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అయితే కిషన్ రెడ్డి నుంచి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా నిన్న నుంచి స్వీకరించారు. ఇది ప్రస్తుతం అయితే ఈ బాధ్యతలు అనేది 2027 వరకు ఈయన పదవిలో కొనసాగనున్నారు. ఇది మనం ఒక వార్త అనేది చూస్తున్నాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన అంశాలు. తర్వాత కేసీఆర్ జలద్రోహి. ఇక మంగళవారం ప్రజాభవన్లో గోదావరి బనకచర్లపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ఇక పక్కన డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్, వివేక్, శ్రీధర్ బాబు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కేసీఆర్ లాగా మాకు రాగి సంకటి రొయ్యల పులుసు అక్కర్లేదు, ఇక కేసీఆర్ లాగా మాకు రాగి సంకటి రొయ్యల పులుసు అక్కర్లేదు, మాకు కావాల్సింది తెలంగాణ ప్రజలు ప్రయోజనాలు. ఇక వ్యక్తులు పరిచయాలు ఉన్నంత మాత్రాన రైతుల ప్రయోజనాలు తాకట్టు పెడతామా? తర్వాత పైన ఉన్న తెలంగాణ వాడుకున్న మిగిలిన నీళ్ళనే వాడుకుంటామని ఏపీ చంద్రబాబు చెబుతున్నారు. అలాంటప్పుడు కృష్ణలో తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు అడ్డం పడుతున్నారు? తర్వాత 2 రాష్ట్రాల మధ్య వివాదాలు కేంద్రం పరిష్కరించడం లేదు, లిటిగేషన్ పెడుతుందని సీఎం రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. తర్వాత కృష్ణా గోదావరి నీటి హక్కులు ఏపీకి రాసిచ్చిండు, ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తర్వాత ఆయన సంతకమే తెలంగాణ ప్రయోజనాలకు మరణ శాసనమైందన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక నదులు అనుసంధాన ప్రతిపాదన పెట్టింది కేసీఆర్, ఇక ఆయన చేసిన ద్రోహాన్ని ఊరూరా ప్రజలకు చెప్పాలి అని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 2016 అపెక్స్ కౌన్సిలింగ్ మీటింగ్ తర్వాత వాక్కోస్ స్టడీ చేయించిన చంద్రబాబు తర్వాత 2016 నుంచి 2019 వరకు ఏనాడు కేసీఆర్ వ్యతిరేకించలేదని వ్యాఖ్యానించారు. తర్వాత ఇప్పుడు రివర్స్ మాపైనే బురద వెళ్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత బీఆర్ఎస్ సచ్చిన పాము, దానిని బతికించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇక పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో నిన్న మాట్లాడడం జరిగింది. తర్వాత రాయలసీమ రతనాల సీమ మారుస్తున్నానని కేసీఆర్ క్లిప్పింగ్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక్కడ పాత ఫోటో అనేది, పాత హెడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక కృష్ణా గోదావరి జలాల హక్కులను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక ఆయన రాష్ట్రాన్ని తీరాన్ని జలద్రోహి చేశారని మండిపడ్డారు. కేసీఆర్ హరీష్ రావు సంతకాలు పెట్టి తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనాన్ని రాశారని ఆయన ఆరోపించారు. తర్వాత నిలుస్తామని కేసీఆర్ హరీష్ రావు ప్రజలు నమ్మకం పెట్టుకుంటే వాళ్ళు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారని తెలిపారు. ఇక మంగళవారం ప్రజాభవన్ లో గోదావరి బనకచర్ల పై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అధికారం పోగానే చచ్చిన పార్టీని బతికించేందుకు ప్రభుత్వంపై రివర్స్ నిందులు వేస్తున్నారని బీఆర్ఎస్ పై విమర్శించారు. ఇక 9 ఏళ్ల కేసీఆర్ హరీష్ రావు దగ్గర ఇరిగేషన్ శాఖ ఉన్నదని, ఇక తెలంగాణకు నిలుస్తామని ప్రజలు నమ్మారు. ఇక నిర్లక్ష్యమే అహంకారమే తెలియదు అని వారు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ మరణ శాసనం గుడిబండాలు మారాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి వాటర్ల విషయంలో 2015లో నాటి కోసం సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు 811 టీఎంసీలు కృష్ణా జిల్లాలో 512 టీఎంసీలు ఏపీకి ఇచ్చారు. తెలంగాణ 299 టీఎంసీలు సరిపోతుండే అంటూ తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనం రాశారన్నట్టు ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత కేసు పంచనామా చేస్తుండగా ఏఎస్ఐ ఢీకొట్టిన డీసీఎం,
తర్వాత ఇక హైదరాబాద్ లో బాల్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం, ఒకరి చనిపోగా ఈ కేసు పంచనామా నిర్వహిస్తున్న ఏఎస్ఐని డీసీఎం ఢీకొట్టింది. దీంతో ఏఎస్ఐ ఎడమ కాలు విరిగిపోయింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక 2 ఏళ్లలో 3.50 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ కేంద్రం ప్రకటించింది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉపాధిని పెంచేలా ఈఎల్ఐ స్కీమ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత ఇక ఈ స్కీమ్ కోసం 1.07 లక్షల కోట్లు కేటాయించింది. ఇక ఈపీఎఫ్ఓ పథకాల ద్వారా రాబోయే 2 ఏళ్లలో 3.50 కోట్ల ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక బీవీ పట్టాభిరామ్ కన్నుమూత. ఇక హైదరాబాద్ లో ఇంట్లో గుండెపోటుతో తుది శ్వాస. ఇక సైకాలజిస్ట్, హిప్నోటిస్ట్, రచయితగా ఫేమస్ బీవీ గారు. ఇక మూఢనమ్మకాలు, సామాజిక అంశాలపై ప్రజలు అవగాహన, నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇక సబ్సిడీలు, కాంట్రాక్టులు రద్దు చేస్తే మాస్క్ దుకాణం బంద్ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక అన్ని సర్దుకొని సౌత్ ఆఫ్రికాకు పోవాల్సి వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు, మరి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక డోజ్ ను వదిలితే ఆయనను మింగేసేది ఫైర్. ఇక 1 బిగ్ బిల్ పాస్ అయితే తెల్లారే కొత్త పార్టీ పెడదామని మాస్క్ వెల్లడించారు. తర్వాత ఇక సబ్సిడీలు, కాంట్రాక్టులు కట్ చేసి చూడాలని సవాల్. ఇక 1 బిగ్ బ్యూటిఫుల్ బిల్ కు సెనెట్ ఆమోదం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తాం. ఒకవేళ ఈ బిల్ అనేది పాస్ అయితే, పార్లమెంట్ లో పాస్ అయితే వెంటనే కొత్త పార్టీ పెడతానని ఎలన్ మాస్క్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ నువ్వు పార్టీ పెడితే నేను నీకు సౌత్ ఆఫ్రికాకు పంపిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక మృతుల కుటుంబాలకు కోటి సాయం. ఇక తీవ్రంగా గాయపడిన వాళ్లకు 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు 5 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం. తర్వాత ఇక పాషమైలారం ఘటనలో బాధిత ఫ్యామిలీలకు పరిహారంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక పాషమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలిసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, దామోదర్, పొంగులేటి శ్రీధర్ బాబు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. దాదాపు 36కు చేరిన మృతుల సంఖ్య. ఇక సిగాచి ఫ్యాక్టరీలో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇక పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు గుర్తించేందుకు డిఎన్ఏ టెస్టులే. తర్వాత ఇక శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానాలు. దాదాపు 50కి చేరినట్టు మనం కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. ఇక ప్రమాదానికి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి. ఇక యాజమాన్యం నుంచి పరిహారం ఇప్పిస్తామన్నట్టు సీఎం హామీ ఇచ్చారు. ఇక విచారణ కమిటీ బాధితులపై కఠిన చర్యలు కూడా తీసుకున్నామంటూ వ్యాఖ్యానించారు. ఇక చనిపోయిన కార్మికులు, పిల్లలు గురుకులలో అడ్మిషన్లు ఇప్పిస్తామని వెల్లడించారు. తర్వాత ఇక ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం ఆసుపత్రి బాధితులకు పరామర్శించారు నిన్న. ఇక పాషమైలారంలో సిగాచి పరిశ్రమ జరిగిన పేలుడు చనిపోయిన వాళ్లకు, గాయపడిన వాళ్లకు కుటుంబాలకు ప్రభుత్వం అండంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇక మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక పరిహారం విషయంలో ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు పరిశ్రమ యాజమాన్యంలో మాట్లాడి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటానని, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వాళ్లకు 10 లక్షలు, తర్వాత స్వల్పం గాయపడిన వాళ్లకు 5 లక్షలు ఫ్యాక్టరీ యాజమాన్యమే చెల్లించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇక అన్ని ఫ్యాక్టరీలో తనిఖీలు. ఇక రాష్ట్ర సర్కారు నిర్ణయం 2 నెలల ఒకసారి చేసేలా యాక్షన్ ప్లాన్. ఇక జాగ్రత్తలు, నిబంధనలపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయినట్టు ఒక వార్త చూస్తుంది. ఇక రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలు, ముఖ్యంగా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఇండస్ట్రియల్ సేఫ్టీపై రాష్ట్ర సర్కారు సీరియస్ గా దృష్టి సారించింది. ఇక 10ల సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోతుండడంతో ఇక ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అడ్డుకుంటూనే వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇకపై అన్ని పరిశ్రమలు, ఫ్యాక్టరీలో తప్పనిసరిగా సాంకేతిక తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక కవ్వాలకు మహారాష్ట్ర పులులు. ఇక తాడోబా నుంచి తరలించే ప్రతిపాదన 2 ఆడ 1 మగ పులికి కావాలని మహారాష్ట్రను కోరిన తెలంగాణ. తర్వాత అటవీ శాఖ ప్రతిపాదనకు పొరుగు రాష్ట్రం అంగీకారం. ఇక త్వరలో కవ్వాలకు NTCA బృందం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది ఈరోజు మనం చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక సైన్స్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూస్తూ ఇక మాస్క్ ట్రంప్ కు వార్నింగ్. ఇక ట్రంప్ ఎలాన్ మాస్క్ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. ఇక ఎవరికి దక్కని విధంగా మాస్క్ సబ్సిడీలు పొందారని ట్రంప్ అన్నారు. తర్వాత ఇక పక్షులకు భూతాపం సేగలు, ఎలాంటి బాధర బందీలు లేకుండా స్వేచ్ఛగా వ్యవహరించే పక్షి జాతులకు మానవ తప్పిదాలు శాపంగా మారుతున్నాయా అన్నట్టు ఒక వార్త. తర్వాత సుప్రీంలో SC/STలకు కోట. ఇక సుప్రీంకోర్టు ప్రత్యక్ష నియామకాలు పదోన్నతుల్లో SC/STలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జూన్ 24న సర్క్యులర్ కూడా జారీ చేసింది. తర్వాత థాయిలాండ్ ప్రధానిగా సస్పెన్షన్. ఇక కంబోడియా సరిహద్దు వివాదం నేపథ్యంలో థాయిలాండ్ ప్రధానమంత్రి సినవాత్రాను ఆ దేశ న్యాయస్థానం సస్పెండ్ చేసింది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక
మృత్యు పాసం. ఇక పాశమైలారంలో ఘటనలో 40 దాటిన మృతుల సంఖ్య. ఇక పాశమైలారంలో సిగాచి పరిశ్రమలో శిథిలాలను తొలగిస్తున్న సహాయక సిబ్బంది. ఇక సిగాచి పరిశ్రమలో 2 రోజులు కొనసాగుతున్న సహాయక చర్యలు. తర్వాత శిథిలాలు తొలగించే కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు. ఇక పటంచేరు పోస్ట్ మార్టం గదిలో సవాల గుట్ట. తర్వాత ఇక డిఎన్ఏ పరీక్షానంతరం బంధువులకు అప్పగించే బాధ్యత అధికారులు ఉంది. ఇక తర్వాత ఇక 16 మంది ఆచూకీ కోసం బంధువులు ఆందోళన. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు కార్మికులు. కొందరి పరిస్థితి మరి విషయం అన్నట్టు ఉంది. ఇక రంగంలోకి ఫోరెన్సిక్ నిపుణులు యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఇక తన తమ్ముడు జాడ కనిపించడం లేదంటూ ఫోటో చూపుతూ విలపిస్తున్న సోదరి. ఇక రోదనాలు అక్రందనాలు. ఇక వెలుగులోకి వస్తున్న మృతుల వివరాలు. ఇక సిగాచి దుర్ఘటన బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం రేపింది. ఇక గల్లంతన వారి ఆచూకీ కోసం ఆందోళన. అధికారులు ఏమీ చెప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంధువులు. ఇక సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు మహా విషాదాన్ని మిగిల్చింది. ఇక ఆ ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతంతకు పెరుగుతూ మంగళవారం రాత్రికి 40కి దాటినట్లు సమాచారం. ఇక వీరిలో 15 మంది వివరాలు తెలిసాయి. పలువురు కార్మికులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు పరిస్థితి విషయంగా ఉంది. మరో 16 మంది ఆచూకీ కోసం కుటుంబ సభ్యులతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక మిగతా వారి జాడ తేలాల్సి ఉంది. ఇక శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగే కొద్దీ ఒకటొకటి మృతదేహాలు బయటికి పడుతున్నాయి. ఇక మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ఇక ఈ ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉన్నట్లు భావిస్తుండగా మరో 50 మంది ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ప్రమాదంలో 36 మంది మాత్రమే మరణించాలని ప్రకటించారంటూ ఒక వార్త చూస్తున్నాం. తర్వాత పేలింది డ్రయర్ ఛాంబర్. ఇక రియాక్టర్ కాదు, బాయిలర్స్ కాదు. ఇక అక్కడ ఉత్పత్తి చేసే మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ తో ప్రమాదం ఉండదు. రికార్డులో ఒకటి ఉత్పత్తి మరొకటి జరుగుతుందని అన్ని అనుమానాలు అన్నట్టు ఒక వార్త. ఇక తర్వాత పట్టాభిరామ్ కన్నమూత ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇంద్ర జాలికుడు. ఇక హెప్నటిస్ట్ డాక్టర్ బావరాజు వెంకట పట్టాభిరామ్ 74 సంవత్సరాలు. ఇక గుండెపోటుతో సోమవారం రాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత బీఆర్ఎస్ కోసమే ఇక సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక పార్టీ పునర్వివేదం కోసం నీళ్ల సెంటిమెంట్ వాడుకుంటున్నారు. ఇక రైతాంగానికి మరణ శాసనం చేసింది కేసీఆర్ మరి హరీష్ రావే. ఇక తెలంగాణకు బనకచెర్ల రాచబుండు తగిలించింది కేసీఆర్. తర్వాత బనకచెర్లపై అవగాహన సదస్సులో సీఎం రేవంత్ ఫైర్. ఇక బీఆర్ఎస్ ను అనుమతి బతికించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ బీఆర్ఎస్ పునర్జీవం కోసమే ఆ పార్టీ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం ప్రజాభవన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ నిర్వహించిన అవగాహన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ 2023 ఓడిపోయారు. ఇక 2024 డిపాజిట్లు కోల్పోయారు. ఇక 2025లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇప్పుడు ఇక నదులో పునర్జీవం కాదు, పార్టీ పునర్జీవం కోసం నీళ్లు సెంటిమెంట్ వాడుకున్నారని పక్క రాష్ట్రం సీఎం, ఆ రాష్ట్ర సీఎం భూతాలుగా చిత్రీకరించారని కుట్రలు చేస్తున్నట్టు, క్షుద్ర పురుజాలు చేసినట్టు ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ విషయంలో ప్రజలందరికీ వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత ఇక సంఘటితం సంఘర్షణ ఇక సిద్ధం చేయడం బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ముందున్న ప్రధాన బాధ్యతలు ఇవే. ఇక అలా చేస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమంటున్న తర్వాత ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు అధికారి శోభ కరంద్లాజే వ్యాఖ్య. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటన చేశారు. తర్వాత ఇక సౌమ్యుడిగా కనిపించిన సమస్య వస్తే టఫ్ గా ఉంటా ఇక రామచంద్రరావు వ్యాఖ్యలు. ఇక పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు రామచంద్రరావు 3 ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. కార్యకర్తలను సంఘటితం చేయడం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై సంఘర్షణ చేయడం, తర్వాత ఇక కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ప్రజల విస్తృత ప్రచారం చేసేలా పార్టీ నాయకత్వాన్ని సిద్ధం చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభ వ్యాఖ్యానించారు అన్నట్టు ఒక వార్త చూస్తూ నిన్న నుంచి కొత్త సారథిగా రాష్ట్రానికి ఎన్నికవడం జరిగింది రామచంద్రరావు. ఇది
సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ₹50 కోట్ల చక్కెర నీటిపాలు, హర్యానాలో భారీ వర్షాలు, ఇక షుగర్ మిల్లులో వరద నీరు, కొట్టుకుపోయిన పంచదార నిల్వాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక టోల్స్ కాదు దమ్ముంటే నేరుగా రండి రామచంద్రరావు. ఇక రామచంద్రరావును నియామక పత్రాలు అందజేస్తున్న శోభా కిషన్ రెడ్డి, చిత్రంలో లక్ష్మణ్, డికే అరుణ. ఇక బీజేపీ సభకు ఎంపీ అరవింద్ డుమ్మా, అధ్యక్షుల పదవి దక్కలేదన్న అసంతృప్తితోనే, ఇక వ్యక్తిగత కారణాలతోనే రాలేదని అరవింద్ ప్రకటన. నిజామాబాద్ ఎంపీ ఇక మీరు అనుకున్నట్లు సామాన్యుని కాదు, ఇక విద్యార్థుల కోసం 14 సార్లు జైలుకెళ్లిన ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సవాల్, ఇక పార్టీని అధికారంలో తేవడమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ నేతలకు బీజేపీ అధ్యక్షుడిపై వ్యాఖ్యలు చేసే అర్హత లేదన్నట్టు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. తర్వాత రామచంద్రరావు మిసైల్, ఆయన చరిత్ర వింటే కన్నీళ్ళు వస్తాయంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు.